ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 13వ వచనము. నిర్ణయకాలం ఋతువులకు, సూర్యోదయాలకు, సూర్యాస్తమయాలకు, ఇంకా ప్రకృతి సంబంధిత ప్రతిదానికి ఒక నిర్ణయకాలం ఉంటుంది. ఏ సమయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. అది మనిషి పుట్టుకైనా మనిషి మరణమైనా సరే. అలాగే మనిషి జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యాలు చాలా ఉంటాయి. వాటిని ఆ కాలమందు సమకూరుస్తాడు. నీకు ఉద్యోగం రావడానికైనా, వివాహం అవ్వడానికైనా, పిల్లలు పుట్టడానికైనా ఆ సమయానికి వాటిని జరిగిస్తాడు. కానీ మనకు ఓపిక తక్కువ కదా, ఆవేశపడిపోతాం, దేవుణ్ణి విసిగించేస్తాం, జీవితాలను నాశనం చేసుకుంటాం. ఇదంతా నీ వల్లే జరిగినా మళ్ళీ దేవుణ్ణి ఇందులోకి లాగుతావు. ఇదంతా సరికాదు. వేచి ఉండు, దేవునికి సమయాన్ని ఇవ్వు. సియోనును కనికరించుటకు, దయచూపుటకు కాలం వచ్చినట్లు నీ జీవితంలో అద్భుతం జరగడానికి కాలం ఉంది. వేచి ఉండు, ఓపికతో నిరీక్షించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.